స్వాగతం. 1891 ఏప్రిల్ 14న ఈ మహనీయుడు పుట్టడం జరిగింది. దీన్ని చాలామంది చాలా ఆలస్యంగా తెలుసుకొని ఆ తర్వాత ఆయన యొక్క గొప్పతనం ఇవన్నీ తెలుసుకొని మనకి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం మొదలుపెట్టామన్నమాట. ఇంకా కొన్ని వాడల్లో ఈ అంబేద్కర్ జయంతి అనేది ఇంకా జరుపుకోవడం అనేది జరగట్లేదు. కాబట్టి దీన్ని మనం ఒక కుల ప్రాతిపదికను లేకపోతే వర్గ ప్రాతిపదికను కాకుండా మనం దీన్ని ఒక జాతి కోసం, అంటే జాతి అంటే ఆయన నిమ్న జాతుల కోసం పోరాడారు. నిమ్న జాతులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలు, వీటిని కలిపి మనం నిమ్న వర్గాలు అంటాం. ఈ నిమ్న వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారు. దాని ఫలితమే ఇవాళ మనం చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నామంటే ఇది ఆ మహనీయుడి యొక్క కృషి ఫలితమే. కాబట్టి ఈ మహనీయుడి గురించి మనం తెలుసుకోవడమే కాకుండా ఇంకా తెలియని వారికి తెలియజేసి మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఓకేనండి, మన హక్కుల కోసం మనం పోరాడాలి. మన పిల్లల్ని మనం ఈరోజు ఉన్న స్థాయిలో చదివించుకోగలుగుతున్నాం అంటే, ఎక్కడెక్కడ విదేశాలకు కూడా పంపి మనం చదివించుకోగలుగుతున్నాం అంటే ఈ మహనీయుడి యొక్క కృషే. మన పూర్వీకులు ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అవమానాలను తట్టుకొని మనల్ని ఈ విధంగా మనల్ని ఇక్కడ పోషించి మనల్ని పెద్దలను చేయడం జరిగింది. కాబట్టి ఈ 1891 ఏప్రిల్ 14న పుట్టినటువంటి అంబేద్కర్ గారిని మనం అందరం కూడా గుర్తించి ఆయన చేసినటువంటి త్యాగ ఫలితాలను స్మరించుకొని మనం ఇంకొక అడుగు ముందుకు వేయాలని మీకు మనసారా కోరుకుంటున్నాను.